నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఆ ట్రైలర్. నేనెప్పుడు చూడలేదు. సో, ఎందుకు చూడలేదంటే నాకు టు బి హానెస్ట్ నాకు చూడబుద్ధి అవ్వలేదు. బికాజ్ ఐ వాస్ లైక్ చిన్న పిల్లుండే కదా ఏమనుకుంటారో అమ్మ నాకు అవుతలే నేను చూడ అని పక్కన పెట్టేసాను నేను. ఇప్పుడు నేను స్పీచ్ చెప్తే మళ్ళీ క్వశ్చన్లు ఉంటే నేను ఆన్సర్ చేయలేను. ఎందుకంటే మీ ఆన్సర్లు అన్నీ నా స్పీచ్‌లోనే ఉంటాయి. అందుకే స్పీచ్ చెప్పను నేను. స్పీచ్ చెప్పను నేను. సో, భాను, నిక్కీ థ్యాంక్ యూ. భాను థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ రా. నాకు అంటే సినిమాలంటే యాక్టింగ్ అంటే నాకు అంత చాలా ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి కదా! అట్లా ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి కదా! అందుకే నీ దగ్గర నుంచే కొంచెం నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. నిక్కీ థ్యాంక్ యూ నిక్కీ. థ్యాంక్ యూ నిక్కీ. లైక్ నిజంగా అంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్ బికాజ్ నిక్కీ బాబు ఇస్ మై కజిన్. సో, అయితే సర్లే ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కదా అని నాకు కొంచెం కంఫర్టబుల్‌గా ఉండే. సింధు అక్క నువ్వు అసలు షూటింగ్‌లోనే లేకుండే సింధు అక్క. ఏం చెప్పాలో అర్థమవుతలేదు. థ్యాంక్ యూ. పద్దక్క పద్దక్క నాకు లేదు ఏం లేదు పద్దక్క. పద్దక్క నువ్వైతే చాలా డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ వుమెన్. లైక్ ఎట్లా చెప్పాలి అసలు ఇండిస్క్రైబబుల్. డిఫరెంట్ బ్రీడ్ అంటే లైక్ జనరలీ డిఫరెంట్. బికాజ్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను కదా మా మమ్మీకి అసలు నా మీద కాన్ఫిడెన్స్ లేకుండే అని. కానీ నువ్వు పెట్టినావు. అసలు నీ గురించే నేను ఇంత మంచి యాక్టింగ్ చేశాను. సో లైక్ ద బిగ్గెస్ట్ థ్యాంక్ యూ టు యూ ఓన్లీ. మమ్మీ నీతో మాట్లాడాను మమ్మీ అసలు నమ్మకం లేదని ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను. నువ్వైతే మనం ఫస్ట్ డే షూటింగ్ వచ్చేటప్పుడు నీకు తెలుసు నీకు వచ్చాను నాకు తెలుసు అనంది. ఇప్పుడు నాకు తెలిసింది కదా అబద్ధాలు చెప్పిందని.